పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి రైల్వేస్, డిఫెన్స్ తర్వాత మాకు హైయెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు 4,50,000 మంది. ఈ 4,50,000 మందిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఇండియాలో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కానీ, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కానీ, అంటే ఆధార్ అప్డేషన్ దగ్గర నుంచి ఈకేవైసీల దగ్గర వరకు, అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్, సుకన్య సమృద్ధి స్కీమ్, రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇలాంటివన్నిటినీ కూడా ఒక పోస్ట్ ఆఫీస్ని కేవలం లెటర్స్ తీసుకువెళ్ళే మాధ్యమం నుంచి ఒక హోలిస్టిక్ ప్లాట్ఫామ్గా పోస్ట్ ఆఫీసెస్ కన్వర్ట్ అయినాయి. మొట్టమొదటిసారిగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఐటీ 2.0ని ఈరోజు అన్ని పోస్ట్ ఆఫీసులో పెట్టాం. అదేవిధంగా లేటెస్ట్గా ఈ టెక్నాలజీ రావటం వల్ల ప్రతి పోస్ట్ ఆఫీసుల్లో ప్రతి వ్యక్తి ఏ విధంగా పనిచేస్తున్నారనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులో ఎంప్లాయీ ఎక్కడి నుంచైనా లాగిన్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి అక్కడ లాగిన్ అయ్యి పోస్ట్ ఆఫీస్లో 4 అవర్స్ నుంచి 8 అవర్స్ ఎంతవరకు అయితే వాళ్ళ టైం ఉందో అక్కడ ఉండి సర్వీసెస్ అందించాలి అనే విధంగా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు పోస్ట్ ఆఫీసెస్కి తీసుకొచ్చాం. పోస్టల్ ఈ పార్సిల్ సర్వీసెస్ అన్నిట్లో కూడా SMS ట్రాకింగ్ ఇవన్నీ పెట్టి ప్రైవేట్ కొరియర్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకి తగ్గట్టుగా ధీటుగా ఈ రోజున సర్వీసెస్ తీసుకొస్తా ఉన్నాం పోస్ట్ ఆఫీసెస్లో. ఫస్ట్ టైము ఒక PSUలో పబ్లిక్ సెక్టర్ యూనిట్లో బయట నుంచి ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ని తీసుకొచ్చి ఐటీ మొత్తం చూసే విధంగా చేశాం. అదేవిధంగా ఇప్పుడు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ని కూడా ఒకళ్ళని హైర్ చేస్తూ ఉన్నాం. చేసి పోస్టల్ సర్వీసెస్ అన్ని మార్కెటింగ్ ఎఫెక్టివ్గా మార్కెటింగ్ చేసే విధంగా వర్క్ చేయబోతా ఉన్నాం. ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎవరున్నారో వాళ్ళందరికీ మంత్లీ టార్గెట్స్ సర్వీసెస్ అన్నింటిలో పెట్టి ఒక అకౌంటబిలిటీ మెకానిజం క్రియేట్ చేసి ఈరోజు రెవెన్యూని ఇంక్రీజ్ చేసే విధంగా, అంటే ఉన్న వ్యక్తులందరినీ సమర్థవంతంగా వాడుకునే విధంగా ఈరోజు పోస్టల్ శాఖ పనిచేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు జెన్జీ పోస్ట్ ఆఫీస్, అంటే యూనివర్సిటీల్లో ఉండేటువంటి యూత్ ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో దాంట్లో ఒక అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి కూడా గవర్నమెంట్ చేసే పనులనే ఉద్దేశంతో ఇండియా మొత్తం అరౌండ్ 50 పోస్ట్ ఆఫీసెస్ తీసుకొని వాటిని యూనివర్సిటీల్లో ఉన్న పోస్ట్ ఆఫీసెస్ని మోడర్నైజ్ చేసి ఫ్రీ వైఫై పెట్టి, అదేవిధంగా ఇండియా ట్రెడిషన్ కల్చర్ కొంచెం స్టోరీ లాగా వాల్స్ పెట్టి మోడర్నైజేషన్ని కలిపి తీసుకొస్తా ఉంటే వీళ్ళు కూడా యాక్టివ్ అవుతారు, పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో చేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటివి ఒక 3 జెన్జీ పోస్ట్ ఆఫీసెస్, ఇక్కడ ఒకటి కర్నూలు, ఒకటి విశాఖపట్నం, ఈ 3 ప్లేసుల్లో చేస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ మన గుంటూరులో విట్ యూనివర్సిటీలో చేసాం. బాగున్నాయి, వీళ్ళందరూ కూడా బాగా కష్టపడతా ఉన్నారు మా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా. సో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నష్టాల కారణం అంటే ఇప్పుడు 4,50,000 మంది ఉద్యోగస్తులుంటే 90%, 89 ప్రిసైజ్గా చెప్పాలంటే 89% శాలరీలు పెన్షన్లకు వెళ్తా ఉన్నాయి. అంటే మీకు తెలుసు కదా, గవర్నమెంట్లో శాలరీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఎక్కువ ఉంటాయి ప్రైవేట్ జాబ్స్తో పోలిస్తే. కేవలం 11% మాత్రమే ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఈ 11% ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్లో కూడా 2-3% తగ్గించే టార్గెట్స్ ఇచ్చాం. శాలరీలు ఇవన్నీ తగ్గించలేం కాబట్టి ఉన్న వారిని ఎఫెక్టివ్గా వాడుకొని ఇప్పుడు మాకు 13,000 crores రెవెన్యూ ఉంది. దీన్ని కనీసం అంటే పోస్టల్ సర్వీసెస్ వీటన్నిటిలో చాలా సోషల్, సుకన్య సమృద్ధి స్కీమ్ కానీ ఆధార్ అప్డేషన్ ఇవన్నీ సోషల్ సర్వీసెస్ స్కీమ్స్, కొంత దానికి మనం ప్రైవేట్లో ఛార్జ్ చేసినట్టు చేయలేం. అలా అని చెప్పి గ్యాప్ కూడా ఎక్కువ ఉండకుండా సాధ్యమైనంత వరకు రెవెన్యూ 13,000 నుంచి 18,000 చేయగలమా, 20,000 crores చేయగలమా, రెవెన్యూ మ్యాక్సిమం పెంచే విధంగా ఎంతవరకు చేయగలగాలో మాకున్నటువంటి ప్రైవేట్ ఇండస్ట్రీలో సింధియా గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, మా ఎక్స్పీరియన్స్ అన్ని వాడి సాధ్యమైనంత వరకు పోస్ట్ సర్వీసెస్ని ఎంపవర్ చేస్తా ఉన్నాం. ఈరోజు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.